హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ కోమల్ సాయి ఫ్రమ్ యువర్ ఎంపీకే అకాడమీ. మనం ఈరోజు డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్స్ బోర్డ్ వరంగల్లో ఉన్న SA2 ఎగ్జామినేషన్ హిందీ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ అండి ఇది. ఇప్పుడు మనం పార్ట్ ఏలో చూసుకుంటే ఫస్ట్ బిట్ మనకేమిస్తారు? ప్యాసేజ్ అండ్ పోయం. ఈ పోయం అనేది ఫస్ట్ లెసన్ కానీ ఫోర్త్ లెసన్ కానీ ఈ రెండింటి నుంచి చాలా ఎక్కువగా అడుగుతారు. ఈ ప్యాసేజ్లు గద్యాంశం ఉన్నాయి, పారాగ్రాఫ్ టైప్స్ లెసన్స్ నుంచి అడుగుతారు. ఇక్కడ ఫస్ట్ బిట్ చూసుకుంటే నిమ్నలిఖిत गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक या दो वाक्य में लिखिए. ఈ ప్యాసేజ్ చదవాలండి. ఇక్కడికి వచ్చేపు ఉంచుతున్నాను, స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే 1960 में ఒలింపిక్ ఖేల్ కహా హువా. ఇక్కడ ప్యాసేజ్లో మనకు ఫస్ట్ లైన్ ఏంటిది? ఇక్కడ చూస్తే మనకి ఎక్కడ ఉన్నది? 1960కే రోమ్ ఒలింపిక్స్. దీని ఆన్సర్ ఏమవుతుంది? అప్పుడు కహా అన్న కాడ రోమ్ అని రాస్తే ఆన్సర్ అయిపోద్ది. అదే సెకండ్ క్వశ్చన్కి వద్దాం. एक ही ओलंपिक में 3 स्वर्ण पदक जीतने वाली एथलीट कौन थी? కాన్ అన్న కాడ మనకు ప్యాసేజ్ రీడ్ చేస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది, విల్మా అని. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. రీలే దౌడ్ కితనే మీటర్కి హై. రీలే దౌడ్ అనేది ఇక్కడ కితనే కాడ 400 రాస్తే ఆన్సర్ అయిపోయినట్టే. నెక్స్ట్ रोम से लौटने पर विल्मा की स्वागत में कौन खड़ा था? మళ్ళీ ప్యాసేజ్ చూస్తే మనకి ఏమర్థం తెలుస్తుందంటే సారీ అమెరికా అవుతుంది. అప్పుడు ఉపయుక్త అనుచ్ఛేద్ కో కిస్ పార్ట్ సే లియా గయా హై. మనకు తెలిసిందేంటి? ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే ఈ మీద ఇచ్చిన ప్యాసేజ్ ఏ లెసన్ నుంచి వచ్చింది అని అన్నాడు. అప్పుడు మనం ఏం రాయాలి? ఇక్కడ కిస్ కాడ హార్కే ఆగే జీత్ హే అని రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఇదేంటిది? नीचे दिए गए गद्यांश को पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक या दो वाक्य में लिखिए. ఇది అనేది ప్రతి ఇయర్ చేంజ్ అవుతుంది నాన్న. ఇక్కడ ఇది మనకు అన్సీన్ ప్యాసేజ్, అందుకనే ఇట్లా చూసుకొని క్వశ్చన్స్ ఆన్సర్ రాస్తే అయిపోయింది. ఇక్కడ నేను కొన్ని ఆన్సర్స్ రాశాను, కొన్ని రాస్తాను. ఇక్కడ ఏం రాయాలంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? భయంకర్ ఔర్ బల్శాలి, అది ఇక్కడ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నీచే దిగే పద్యాంశ అన్నట్టు, ఇది గద్యాంశ కాకుండా పద్యాంశ అండి. ఇక్కడ చూస్తే ఇది ఏ లెసన్ నుంచి వచ్చింది? కౌన్. దాన్ని ఎవరు రాశారు? బాల్ స్వరూప్ రాహి.
ఇక్కడ క్వశ్చన్స్ ఇక్కడ పద్యాల్లో చూసి రాయండి. నెక్స్ట్ ఇది అన్సీన్ పోయం. ఇది కూడా ప్రతి ఇయర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ కూడా అలాగనే. నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వస్తే ఈ ఇయర్ పేపర్ మాత్రం చాలా ఈజీగా వచ్చింది. ఇక్కడ చూడండి, నిమ్నలిఖిत प्रश्नों को के उत्तर 3 या 4 వాక్యోं में लिखिए. అంటే వాడు ఏమంటున్నాడు, 3 లేదా 4 పాయింట్స్లో రాయమంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏంటిది, తులసీదాస్ జీ కా పరిచయ కీజియే. అంటే ఇక్కడ ఏం రాయాలి మనం, కవి పరిచయ్. నేను ఒకసారి ఆన్సర్ చెప్తాను. ఆన్సర్స్ అనేవి ద లాస్ట్ ఐ విల్ గివ్ యూ. నెక్స్ట్ విల్మా కే బారే మే అప్నే శబ్దో మే లిఖియే. నేను చాలా ఇయర్స్ నుంచి చూశాను. ఏంటిదంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈడ ఏ లెసన్ నుంచి పద్యాంశం వస్తుందో ఆ లెసన్ నుంచి కన్ఫర్మ్ ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ हमें सफलता प्राप्त करने के लिए क्या करना चाहिए. ఈ క్వశ్చన్ మనకు టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారంటే ఈ సఫలత కాడ కామయాబ్ అని ఇచ్చాడు. దీనికోసం ఒక ట్రిక్ చెప్తాను. ఇప్పుడు ఈ లెసన్లో మనకు ఫైవ్ టైప్స్ ఉన్నాయి. అది శాంతి, నెక్స్ట్ విశ్వాస్, कामयाब, नेक्स्ट डरना, साथ चलना. అంతే కదా. అప్పుడు వాడు ఏమడిగాడు, కామయాబ్ అడిగాడు. కామయాబ్ తీసేస్తే ఏమున్నాయి, శాంతి, విశ్వాస్, డర్నా और साथ चलना. అంటే ఈ 4 గురించి రాయాలి. అట్లా మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఇంకో క్వశ్చన్, లాల్ కిలా కే బారే మే ఆప్ క్యా జాన్తే హై. లాల్ కిలా అన్నాడు. లాల్ కిలా గురించి మీకేం తెలుసు. లాల్ కిలా ఎలా ఉంటుంది, లాల్ కిలా లాల్ రంగ్ మే హోతా హై और इसको शाहजहां ने बनाया था. यहाँ हर वर्ष गणतंत्र दिवस और स्वतंत्र दिवस पर प्रधानमंत्री आकर झंडा फहराते हैं. ఇట్లా కొన్ని పాయింట్స్ రాస్తే మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ లాంగ్ ఆన్సర్. మనకు లాంగ్ ఆన్సర్స్ ఎప్పుడైనా ఎలా వస్తాయంటే, ఒకటేమో పద్యాంశ ఉన్న పాఠాల నుంచి, ఇంకోటేమో గద్యాంశ ఉన్న పాఠాలు. ఇక్కడ మనకు 2 గద్యాంశ కాబట్టి నీకు ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు गाँव बहुत प्यारा है, इस कथन को प्यारा गाँव पाठ के आधार पर लिखिए. ఇప్పుడు దీనికి ఏం రాయాలి అంటే, థర్డ్ లెసన్ సారాంశ రాస్తే అయిపోయింది. నెక్స్ట్ దీనికి 8th లెసన్. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 ఏంటి, పద్యాంశలో ఇదేంటిది, రహీం జీకే దోహేకే భావ్ అప్నే శబ్దమో లిఖియే. అంటే ఇక్కడ ఏమొచ్చాడు, రహీం జీకే దోహే. ఇది ఒకవేళ మంచి మార్కులు రావాలంటే ఫస్ట్ మనం రహీం జీ యొక్క కవి పరిచయం రాయాలి. కవి పరిచయం 3 లైన్లు ఉన్నాయి. 3 లైన్లు అందులో ఏముంటుంది అంటే, కవి కా నామ్ రహీం, మళ్ళీ కాల్ ఏంటిదంటే 1556 to 1626, మళ్ళీ రచన రహీం సత్సాయి ఆది. ఈ 3 రాస్తే 1 మార్క్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది తప్పు రాసినా కానీ ఇందులో 1 మార్క్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇదేంటిదంటే, మనకు 10th లెసన్లో 2 కవుల గురించి ఉంటుంది. అందులో ఒకరిది రాయాలి. అంటే రహీం. ఓకే,
ఇక్కడ కౌన్ కవితా సారాంశ్ అంటే 4th లెసన్. నెక్స్ట్ మనం ఇక్కడికి వస్తే సృజనాత్మకత అనేది ఎప్పుడైనా 2 రాయాలి. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే తెలుగులో హిందీలో సేమ్ ఉండదండి. తెలుగులో ఎలా అంటే 3 ఇచ్చి 1 రాయమంటాడు, అదే హిందీలో 3 ఇచ్చి 2 రాయమంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే తెలుగు తర్వాత హిందీ ఎగ్జామ్ కాబట్టి ఆ హిందీ ఎగ్జామ్ తెలుగు ఎగ్జామ్ సేమ్ ఉంటుందని 1 రాస్తారు, కానీ 2 రాయాలి. ఇక్కడ చూస్తే అప్నే మనపసంద్ త్యోహార్ పర్ నిబంధ లిఖియే అంటే నీకు ఇష్టమైన పండుగ మీద ఎస్ఏ రాయమంటున్నాడు. నెక్స్ట్ పర్యావరణ సంరక్షణ హేతు 5 నారే లిఖియే. ఇక్కడ పర్యావరణ సంరక్షణ మీద 5 స్లోగన్స్ రాయమంటున్నాడు. ఇక్కడ నేను చాలా ఎగ్జామ్ పేపర్స్లో అనలైజ్ చేసింది ఏంటంటే పేడ్ మీద కన్ఫర్మ్ ఒకటైనా సృజనాత్మకత వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ 31st క్వశ్చన్ किसी एक ऐतिहासिक स्थान का वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఒక హిస్టారికల్ ప్లేస్ ని వర్ణన చేస్తూ అంటే దాని గురించి చెబుతూ మిత్రునికి లేఖ రాయమంటున్నాడు. ఇది కూడా ఈజీయే. నా ప్రకారం ఈ 2 నేర్చుకుంటే ఇది నేర్చుకోకపోయినా చాలు. ఇది ఈజీయే. ఇందులో ఒకవేళ బోర్డు ఎగ్జామ్స్లో ఇట్లా వస్తే 3 పార్ట్లు రాయాలి. ఫస్ట్ విషయ్ అంటే ఇంట్రడక్షన్ ఏమిచ్చాడు, నెక్స్ట్ వివరణ్, నెక్స్ట్ ఉపసంహార్. ఓకే, ఈ 3 రాస్తే ఆ గవర్నమెంట్ టీచర్ ఎవరు కరెక్ట్ చేస్తున్నారో వాళ్ళకు 1.5 మార్క్ కరెక్ట్గా వేయాలి, కన్ఫర్మ్ వేయాల్సిందే. అలా ఇప్పుడు ఈ పేపర్ అయిపోయింది. ఈ పేపర్ నాకు తెలిసి 10/10కి హార్డ్నెస్ లెవెల్ 5 ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ MK Academy signing off.